నిజంగా కష్టమా సార్ స్టాక్ మార్కెట్ తెలుసుకోవడం? అస్సలు కాదండి. మీరు సింపుల్గా కొన్ని ప్రైమరీ ఫౌండేషన్ కూడా బాగా నేర్చుకున్నా కానీ మనం సమర్థవంతంగా దీన్ని చేయగలుగుతాం. అవునా? ఓకే. సో దీన్ని ఒక రకంగా చెప్తే ఒక మేనేజ్మెంట్ గురు ఒక ఇది చేశాడనమాట, ఒక రీసెర్చ్ చేయించాడు. రీసెర్చ్ పెద్ద పెద్దోళ్ళని పెట్టాడు, ఇటు నార్మల్ కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలో పెట్టాడు. సో ఒక పోటీ పెడితే ఇన్వెస్ట్మెంట్స్ లో కాలేజ్ స్టూడెంట్స్ విజయం సాధించడం అనేటువంటిది జరిగింది. ఇది స్టాక్ మార్కెట్ యొక్క గొప్పతనం. బేసిక్ గా అంటే కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయండి. ఈ ఫండమెంటల్స్ మనం చాలా జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే కనుక స్టాక్స్ ని ఎట్లా ఐడెంటిఫై చేయాలనేటువంటి వాడిని మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం మంచి ఇది. సో దీనికి ఎంతో టైం అవసరం లేదు, సంవత్సరాలు బట్టి నేర్చుకోవాల్సిన పనిలే. మీరు ఒక నెల 2 నెలలు దాని మీద సీరియస్ గా ఫోకస్ చేస్తే అట్లీస్ట్ కొన్ని ఫండమెంటల్స్ మనము ప్రాపర్గా పికప్ చేసుకోగలుగుతాం. తర్వాత దాన్ని మళ్ళీ అభివృద్ధి చేసుకుంటూ పోయినట్లయితే కనుక ఒక మంచి పోర్ట్ఫోలియోను మనం డెవలప్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాను సార్. బేసిక్గా మనం ఈ టైంలో స్టాక్ మార్కెట్ గురించి ఎందుకు ఆలోచించాలి? పెట్టుబడులు అంటే మిగతా అసెట్ క్లాసెస్తో పాటు స్టాక్ మార్కెట్. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే భారతదేశము 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాలు ఎంతైతే అభివృద్ధి చెందిందో సార్, దానికి ఎన్నో రెట్ల అభివృద్ధి మీకు వచ్చే 10 నుంచి 20 సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి చెందబోతుంది. దీన్ని మనం ఇండియా గ్రోత్ స్టోరీ అంటాం. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఇండియా. రైట్. ఎప్పుడైతే ఇంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అనంతమైనటువంటి సంపద సృష్టించబడుతుంది. రైట్. మీకు ఇంకా ఫిగర్స్ నేను ప్రాక్టికల్గా తీసుకొని చెప్పినట్లయితే, గత కొన్నేళ్ల కిందట మన ప్రధానమంత్రి గారు మనం అప్పుడు మనము $1 to $2 trillion ఎకానమీలో ఉన్నాం. రైట్. మనం ఎప్పుడైతే $5 trillion ఎకానమీకి పెట్టుకోవాలని అన్నారో చాలా మంది ఒక సందిగ్ధమైనటువంటి దృష్టితో చూశారు. అసలు ఇది అయ్యే పనేనా, ఇన్నేళ్లకు మనకు టైం పడితే ఇప్పుడు సడన్ గా వీరు ప్రధానమంత్రి గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఏంటి అనేటటువంటి ఆలోచనలు కూడా చేశారు. కాలచక్రం గిర్రన జరిగింది. ఈ రోజు చూడండి, ఈ రోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంతలో ఉంది? $3.75 trillion చేరుకుంది. అంటే $4 trillion ఆల్రెడీ చేరుకుంది. 2025 అంతా $5 trillion ఎకానమీ అనేది మనకు ఇచ్చినటువంటి కాల్ మనకు. అంటే మనకు దానికి దరిదాపుల్లో ఉన్నామా లేదా? రైట్. సో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇంత వేగంగా పెరుగుతుందని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఈరోజు మాట్లాడే రాజకీయ నాయకులు కానీ, ఆ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రధానమంత్రి లాంటి వాళ్ళు కానీ మాట్లాడేటటువంటిది సంపూర్ణమైనటువంటి అవగాహనతో వాళ్ళు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. రైట్ సార్. సో ఈరోజు ఇప్పుడు నుంచి ఈ పాయింట్ నుంచి $4 trillion ఎకానమీ నుంచి నేను మొన్ననే భోపాల్లో కూడా GIS గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ కూడా పోవడం జరిగింది. దాంట్లో కూడా ప్రధానమంత్రి గారు వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. తర్వాత అనేక మంది మంత్రులు వీళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. సో 2047 కంతా భారతదేశ ఆర్థిక వ్యవస్థ $32 trillion చేరుకోవడానికి అంచనాలు ఉన్నాయండి. 4 నుంచి అంటే ఇక్కడి నుంచి ఇప్పటి వరకు మనం ఎంత 32, ఇప్పుడు $4 trillion నుంచి మనము దాదాపు 8 రెట్లు అభివృద్ధి సాధించబోతున్నాం వచ్చే 20 సంవత్సరాల చిల్లర కాలంలో. అంటే మీరు ఒక్కసారి ఊహించుకోండి భారతదేశం ఆర్థికంగా ఏ స్థాయికి వెళ్ళిపోతుంది అనేటటువంటిది. రైట్. అంటే అంత సంపద సృష్టించబడుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మనం స్టాక్ మార్కెట్ ఆ సృష్టించే సంపద అంతా ఎవరు సృష్టిస్తారండి? కంపెనీస్ ద్వారానే సృష్టించబడుతుంది కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఈ టైంలో కనుక మనం మార్కెట్స్ని అర్థం చేసుకోకపోతే, ఈ టైంలో కూడా సరైన నిర్ణయం తీసుకొని మనము మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేయకపోతే సంపద నష్టపోయేది ఎవరు? మనమే. నష్టం అంటే మనం బేసిక్గా దాంట్లో ఎంటర్ కాకపోతే అది నష్టపోయినట్లే లెక్క. కరెక్ట్. కానీ సార్ ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఈ మధ్య ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో పెట్టు మామ, ఎర్రగదీసి డబ్బులు వస్తాయని చెప్పాడు. నేను చాలా మందితో మాట్లాడితే పొర్రపాటున కూడా వాడి జోలికి వెళ్ళకు, అయిపోతావు నువ్వు అని చెప్తున్నారు. చాలా మంది తీవ్రంగా నష్టపోతున్నట్టు కూడా నేను విన్నాను. ఇది 100% ట్రూ అండి. ఇప్పుడు మనము బేసిక్ ఈక్విటీస్ అంటే బేసిక్ షేర్స్ ఒకటైతే, ఈ ఈక్విటీస్ డెరివేటివ్స్ అనేది అంటే మీరు చెప్పినటువంటి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేటటువంటిది డెరివేటివ్ సెగ్మెంట్ కింద వస్తుంది. వాట్ ఈస్ డెరివేటివ్? డెరివేటివ్ అంటే డిరైవ్ చేయబడింది, అంటే అంతర్గతంగా దానికి వేరే దాన్ని బేస్ చేసుకొని దీని వాల్యూ డిరైవ్ చేయబడుతుంది. అంతే కదా బేసిక్ గా డెరివేటివ్ అనేది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేటటువంటి కూడా డెరివేటివ్స్ దేన్ని బేస్ చేసుకొని? స్టాక్ మార్కెట్ అంటే ఈక్విటీస్ ని బేస్ చేసుకొని వచ్చేటటువంటి. ఇక్కడ ఏంటంటే బేసిక్ ఈక్విటీస్ మీదనే మీకు అవగాహన లేకుండా మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎంటర్ అయితే దారుణంగా దెబ్బతీయడానికి అవకాశం ఉంటుంది.
అందులో సంపాదించే వాళ్ళు చాలా తక్కువ, సంపాదించే వాళ్ళు విస్తృతంగా సంపాదిస్తారు, బట్ సామాన్యులకు మాత్రము దాంట్లో సక్సెస్ కావడం అంత ఈజీ కాదు. ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం జాగ్రత్తగా తెలుసుకొని వాటికి దూరం ఉండడం అనేటటువంటిది మంచిది. ఓకే. ఫస్ట్ ఈక్విటీస్ మీద మనం గ్రిప్ తెచ్చుకొని తర్వాత మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కనుక మనం పెంచుకోగలిగితే అప్పుడేమన్నా వాళ్ళు ఆలోచించవచ్చు. కానీ సగటు మనిషి మాత్రం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్కు దూరం ఉండడం చాలా చాలా అవసరం. ఓకే. ఎందుకు మీకు ఈరోజు సార్ దాదాపు సెబీ నిర్వహించినటువంటి అంటే మన రెగ్యులేటర్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి సర్వే ప్రకారం కూడా 95% మంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేసే వాళ్ళు నష్టపోతున్నారు. చూడండి మరి. అవును, అధికారిక సర్వే. అందుకే ఈ రోజు మీరు ఏ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ లో ఎంటర్ అయినా ఫస్ట్ అది డిస్ప్లే చేస్తున్నారు మ్యాండేటరీగా. తర్వాత ఒక్కొక్క వ్యక్తి కనీసం 50,000 రూపాయలు నష్టపోయినాడు అనేటటువంటిది ఈ సర్వేలో తేలినటువంటి అంశం. సో కాబట్టి ఎవరు కూడా ఏంటంటే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కు పొరపాటున కూడా మీరు ప్రయత్నం చేయొద్దు, డైరెక్ట్గా ప్రయత్నం చేయొద్దు అనేది నేను భావించేటటువంటి అంశం సార్. తర్వాత రెండు సార్, స్టాక్ మార్కెట్లో ఇంకోటి ఏంటంటే సార్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అనేది ఉంటుంది. ట్రేడింగ్ అంటే బేసిక్ ఏంటి, ప్రైస్లో కొని ఇంకో ప్రైస్లో అమ్ముతాం. ఇది సింపుల్గా ట్రేడింగ్. ట్రేడర్స్ ఎక్కువ నష్టపోవడానికి ఛాన్సెస్ ఉందండి. పర్టికులర్ గా కొంతమంది ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం, అంటే ఈ రోజే కొని ఈ రోజే అమ్మడం. సో దీంట్లో అయితే మరీ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అవునా సార్? ఎందుకనంటే డబ్బులు సంపాదిస్తామంటారు అని అంటారు కానీ అది కొద్ది మంది అండి. ఎక్కువ మంది మాత్రం ఇదే కేటగిరీలోకి వస్తారు నష్టపోయి. టెంపరీగా ఏదైనా సంపాదించినా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మాత్రం డబ్బులు పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ట్రేడింగ్ జోలికి మనల్ని మనం ఎక్విప్ చేసుకొని దాన్ని అండర్స్టాండ్ చేసుకునేంత వరకు దాని జోలికి పోకూడదు. మనం యాజ్ అన్ రీటైల్ ఇన్వెస్టర్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేసినామంటే మంచి స్క్రిప్ట్ని ఐడెంటిఫై చేసి కొంత ఇన్వెస్ట్ చేసి పెట్టగలిగితే మనం మంచి లాభాలు సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే సార్, ఇదంతా మీరు చెప్తుందంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇది బ్రహ్మ పదార్థంలా ఉంది సార్. అంటే ఇంత కాంప్లికేటెడ్గా లేదండి. ఇప్పుడు ఏంటంటే మనకు ఫస్ట్లో విన్నప్పుడు ఆ విధంగా అనిపిస్తుంది, రైట్? ఇప్పుడు నేను కూడా నా మార్కెట్ జర్నీని మీరు చూసినట్లయితే నేను ఉద్యోగంలో చేరగానే స్టాక్ మార్కెట్ మా ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా డిస్కస్ చేసేవాళ్ళు. నేను ఏ రోజు దాన్ని పట్టించుకోలేదు. దాదాపు ఒక 15 ఏళ్ల వరకు నేను దాన్ని 10 ఏళ్ల వరకు అయితే దాన్ని సైడే చూడలేదు, రైట్? సో తర్వాత కొద్దిగా నేను ఇంట్రెస్ట్ పెంచుకొని దాన్ని యాక్టివ్ కావడం అనేది జరిగింది. కానీ దానివల్ల నాకు ఎంత నష్టం జరిగిందండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోకపోవడం వల్ల. అవునా? అంతే కదా. ఆబ్వియస్ గా నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ 10 ఏళ్ళు నేను దుర్వినియోగం చేశానేమో అని ఫస్ట్ లో మొదలైన. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత గొప్ప ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో వారెన్ బఫెట్ పేరు చెప్తారు. వారెన్ బఫెట్ ఆయన 11 ఏళ్లలో ఫస్ట్ స్టాక్ను కొన్నాడు, రైట్? సో 11-12 ఏళ్ల వయసులో అక్కడి నుంచి ఆయన ఇన్వెస్ట్మెంట్ జర్నీని మొదలుపెట్టి ఒకానొక దశలో ప్రపంచంలోనే అత్యంత గొప్ప ధనవంతుడైనాడు కేవలం స్టాక్ మార్కెట్ ద్వారానే. ఆయన్ని ఒక విలేకరు అడిగారు, ఇప్పుడు మీరు అడిగినట్లే, సార్ మీరు మరి స్టాక్ మార్కెట్ జర్నీ ఎలా ఉంది ఏంటంటే అతను చెప్పినటువంటి అంశం ఏంటంటే 12 సంవత్సరాలు నేను వృధా చేసుకున్నానేమో అనిపిస్తుంది అని అన్నాడు. 12 ఏళ్ల వయసులో 11-12 ఏళ్ల వయసులో ఆయన మొదలు పెడితే ఆయన అంటుంది ఏంటంటే మిగతా 12 ఏళ్ళు నేను వేస్ట్ చేశాను. సో ఇప్పుడు మనము ఎన్నో స్టోరీస్ ఉన్నాయండి, ఇప్పుడు మనం చెప్పేది కాదు.